1 acre 31 గుంటాస్ ఫర్ సేల్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేద్దామంటే ఓనర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఈ 1 acre 31 గుంటాస్ ఎక్కడ ఉంది ఏంటి ఇవన్నీ ఫుల్ డీటెయిల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం మనం. హాయ్ అండి. హాయ్, హలో. మీ పేరు? నా పేరు భార్గవ్. భార్గవ్ గారు, ఇది మీరు ఎంతకాలం నుంచి ఇది హోల్డ్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీని? 5 years అవుతుంది. 5 years అవుతుంది. సో ఓకే, 5 years నుంచి మీరే ఉన్నారు దీనికి. అండ్ 5 years నుంచి అంటే కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉంది, అంటే ఎందుకని మీరు మెయింటైన్ చేయట్లేదా ఇది? అంటే మేము ఉండేది బయట ఉంటాము, కొంచెం దూరం ఉంటాము, జాబ్ పర్పస్లో ఇక్కడ రాలేకపోతాము. అచ్చా. అందుకని కొంచెం మెయింటెనెన్స్ లోకల్గా మాకు దగ్గర ఉన్న వాళ్ళే అప్పుడప్పుడు చూసుకుంటారు. ఫైన్ అండి. మామిడి పళ్ళు అయితే చాలా కాసినాయి చూస్తున్నాను. ఇవి ఎట్లా మీరు అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటారా? ఇది సమ్మర్ అవి ఆటోమేటిక్ వస్తాయి, అంతే. సమ్మర్లో మేము ఎక్కువ వాటర్ అవన్నీ ఏం మెయింటైన్ చేయము. వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా? వాటర్ ప్రాబ్లం ఏం లేదు, బోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మేము కరెంట్ ఉంది, అన్నీ ఉంది, కానీ మేము టైం సెట్ కాక ఉండాలంటే 1-2 days అంటే మాకు కష్టం అవుతుంది ఇక్కడ వచ్చి అవన్నీ చూడాలంటే. తర్వాత ఇది మన ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ మట్టి రోడ్డు ఉంది కదా, మనం వచ్చి మట్టి రోడ్డు, ఇది మట్టి రోడ్డు ఎంత దూరం ఉందండి రోడ్డు పై నుంచి? ఒక 100 meters ఉంటుంది. 100 meters మట్టి రోడ్, మిగతా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బిట్. మనకి సెకండ్ బిట్ కి ఫస్ట్ బిట్ కి మధ్యలో రోడ్ ఉంది. పక్కకి ఇల్లులే ఉంటాయి, ఇంకేముంది, అన్ని ఇల్లులు. ఓకే, అదొకటి. తర్వాత ఈ రీజన్ ఏమన్నా ఉందా ఇది పర్టికులర్గా ఇది సేల్ చేయడానికి? పర్సనల్ రీజన్. ఓకే. సో ప్రాపర్టీలో ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు? అసలు ఏం లేదు. 5 years నుంచి ఎక్కువ రాము, అసలు ఓన్లీ సమ్మర్లోనే ఒక 2 times వస్తాం. వచ్చి మామూలుగా కార్లో తీసుకొని వెళ్ళిపోతాం. 2 times వస్తాం, మే అండ్ జూలైలో వస్తాం. 2 times వచ్చి 2 times తీసుకొని వెళ్ళిపోతాం, అంతే. పెద్ద ఎక్కడ ఏం రాదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. అండ్ చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది, అండ్ నేను ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చుట్టూ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అంతా కూడా ఇటు ఒక 360 degrees ఇట్లా తిరిగితే అంతా కూడా ఈ చుట్టూ మామిడి తోటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ అక్కడక్కడ కొన్ని ఫామ్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ ఒక ఫామ్ హౌస్ కనిపిస్తుంది, అటు సైడు వాళ్ళు ఫార్మర్స్ కట్టుకున్న నార్మల్ హౌస్లు, ఇటు సైడ్ కూడా ఇక్కడైతే ఒక ఫామ్ హౌసే ఉంది. అండ్ ఈవెన్ నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఈ ఏరియాలో అంతా కూడా. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇప్పుడు. 1 acre 31 గుంటాస్ మామిడి తోట సేల్కి వచ్చింది ఇప్పుడు. మంచి రెడ్ సాయిల్లో ఉన్న ఒక మంచి తోట. హే గాయస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి మరియాల అనే ఒక విలేజ్లో ఉన్నాను. అండ్ ఈ మరియాల విలేజ్ వచ్చేసి మనకి బొమ్మల రామారం మండలం వస్తుంది. సో బొమ్మల రామారం అంటే మనకి కీసర నుంచి చాలా నియర్ బై అనమాట ఈ ప్రజెంట్ లొకేషన్. అండ్ మనకి ఇది యాదగిరిగుట్ట డిస్టిక్లో వస్తుంది, భువనగిరి యాదగిరిగుట్ట డిస్టిక్లో వస్తుంది. సో మనకి ఇందులో ఏంటంటే ఒక 2 acres 31 గుంటాస్లో కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అండ్ ఈ మామిడి చెట్లలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది, మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక వెరైటీ మామిడి పండు ఉంది, అండ్ దీంతో పాటు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ చెట్టుకు వస్తే ఇది ఇంకొక వెరైటీ అన్నమాట, అండ్ ఇది ఒక వెరైటీ. కాకపోతే ఏంటంటే మనకి ఇంకా పిందెలుగానే ఉన్నాయి, పెద్ద సైజు అవ్వలేదు, ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇవన్నీ కొంచెము సైజు పెరగటానికి. అండ్ ఇక్కడికి వస్తే ఇంకొక వేరే మనం 2 వెరైటీస్ ఆల్రెడీ చూసాము. ఇక్కడ ఇంకొకటి ఇది కొద్దిగా బిగ్ సైజు వచ్చింది, ఇది బాగానే కాపు వచ్చింది. అండ్ ఈ సైజెస్ ఇట్లా అంటే మనం ఇప్పుడు ఒక లైన్లో ఉన్న 3 డిఫరెంట్ మామిడి చెట్లు చూసాము. ఈ 3 మామిడి చెట్లే కాకుండా మనకి ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మామిడి చెట్లు. అండ్ ఇవన్నీ కూడా మంచి పెద్ద తోట ఇది. మనకంటే ఈ సైజ్ చూస్తే అర్థమవుతుంది, మోర్ దెన్ 10 years ఏజ్లో ఉన్న మామిడి చెట్లు. అండ్ ఈ మామిడి చెట్లతో పాటు న్యాచురల్గా అంటే ఎప్పుడో పొలంలో నుంచి ఫస్ట్ నుంచి కూడా ఉన్న వేప చెట్లు. జనరల్గా ఇప్పుడు ఏమవుతుందంటే వేప చెట్లు చాలా తక్కువ అవుతున్నాయి, దీంట్లో చాలా వేప చెట్లు ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ 1 acre 31 గుంటాస్ అంతా కూడా ఒక చుట్టూ ఫెన్సింగ్ వేసి మెయిన్ గేట్ కూడా ఉంది ఎంట్రన్స్ దగ్గర. అంటే ఆ గేట్ నుంచి మీరు చూసుకుంటే
ఈ లైన్ అంతా కూడా ఎక్కడైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ అంతా కూడా మనకి ఇట్లా టేక్ చెట్లు వేసేసి పెట్టారు అనమాట. అండ్ 2 సైడ్స్ ఇదే టేక్ చెట్లు స్ట్రైట్గా ఉంటాయి. సో దీని డైమెన్షన్స్ కానీ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఆల్సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మన ఎంట్రన్స్ ఉందో ఎంట్రన్స్ పక్కన మన ల్యాండ్ కానుకొని హౌస్ కూడా ఉంటుంది. అంటే మనకి ఇది ఐసోలేటెడ్ ప్లేస్ కాదు, చుట్టూ జనాలు ఉండే ప్లేస్. కాకపోతే మనకి ఈ తోటలో కొద్దిగా చెట్లు ఈ తోటలో మనకి ఎక్కడైతే ఫుల్ ఫ్లెచ్గా చెట్లు కనిపిస్తాయో అన్ని చెట్లు కనపడవు అన్నమాట. ఇక్కడ కొద్దిగా ల్యాండ్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, మామిడి తోటలు కొద్దిగా మామిడి చెట్లు కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ ఇంకొక వెరైటీ, ఇప్పుడు మనం ఆల్రెడీ 3 వెరైటీలు చూసాము, ఇప్పుడు ఇది ఇంకొక 4వ వెరైటీ అనమాట. ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న మామిడి తోటలు, చుట్టూ టేకు చెట్లు. అండ్ ల్యాండ్ చూసుకుంటే అర్థమవుతుంది కంప్లీట్గా రెడ్ సాయిల్. సో చాలా మంది మనల్ని అడిగే మెయిన్ థింగ్ ఇదే, సాయిల్ ఎలా ఉంది అని అడుగుతారు. సాయిల్ అయితే సూపర్ ఉంది, రెడ్ సాయిల్. అండ్ ఆల్సో మనకి దీంట్లో ఆల్రెడీ ఒక బోర్వెల్ ఉంది అండ్ పవర్ కనెక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు సిటీలో ఉంటారు, దానివల్ల ప్రాపర్గా రెగ్యులర్ మెయింటెనెన్స్ లేక కొంచెము డల్గా ఉన్నాయి చెట్లు. అంటే నీళ్లు పెట్టడం కానీ లేకపోతే మందులు కొట్టడం కానీ అట్లా చేయట్లేదు. మంచి బేర్ ల్యాండ్, మందులు కొట్టని ల్యాండ్ కాబట్టి ఫ్యూచర్లో మనం ఇంకా వేరే ఏదన్నా పంట వేసుకున్నా, వేరే తోటలు వేసుకున్నా, లేదంటే మామిడి చెట్లు మళ్ళీ పెద్ద తోట వేసుకున్నా కూడా మంచి ల్యాండ్ ఇది. అండ్ సిటీ కూడా అన్ని ప్లేసెస్ నుంచి డిస్టెన్స్లు చూసుకుంటే దగ్గర అవుతాయి అనమాట. అంటే ఇటు షామీర్పేట నుంచి రావచ్చు, లేదంటే ఇటు కీసరా నుంచి రావచ్చు. అదర్వైజ్ మనకి యాదగిరిగుట్టకి వెళ్ళే భువనగిరి వరంగల్ హైవే కూడా చాలా దగ్గర ఉంటుంది. ఎంత డిస్టెన్స్ ఉంటే ఏంటనేది నేను ఒకసారి కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిస్టెన్స్లు, పర్ఫెక్ట్ డిస్టెన్స్లు చెప్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు మనము మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ స్టార్టింగ్ దగ్గరకు వచ్చాము. ఇంతకుముందు మనము అక్కడ మిడిల్లో స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇది కూడా చాలా పెద్ద చెట్టు అండ్ ఇది కూడా ఒక వెరైటీ. అంటే ఇంతకుముందు మనం చూసిన వెరైటీనే ఇది. కాయ చూడడానికి చిన్నగా ఉంది కానీ బరువు బాగుంది ఇది. అంటే మనకి న్యాచురల్గా పండింది అనమాట. దీంట్లో ఇంకేమీ వాటర్ లేకుండా, తర్వాత పెస్టిసైడ్స్ లేకుండా న్యాచురల్గా పెరిగిన మామిడి కాయ. అండ్ మనకి ఇది ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్ మనకి అనుకుని ఇదంతా కూడా ఒక కాలనీ ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి ఇదంతా దాదాపుగా మన ఎంట్రన్స్లోనే ఒక 5 హౌసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే రోడ్డుకి సెకండ్ బిట్ అవుతుంది అన్నమాట. రోడ్డుకి సెకండ్ బిట్ అంటే మనకి ఇది గేట్, ఇది ఈ హౌసెస్ ఉన్నాయి, రోడ్డు ఫేసింగ్ ఉంటుంది, అది మనకి రోడ్డు ఫేసింగ్. అండ్ మనకి అదంతా కూడా విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే రోడ్డు అనమాట. ఒకసారి మనం అక్కడ రోడ్డు దాకా వెళ్ళేసి చూసేసి వద్దాం, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది మనకు ఒక కారు పట్టే అంత ప్లేసు. ఈవెన్ మన పక్కన కూడా అంతా కూడా మామిడి తోటలు. అండ్ ఇది మన పొలంకి ముందున్న కాలనీ అనమాట. చాలా పెద్ద హౌసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, ఇల్లులు. ఈ హౌసెస్, ఈ కాలనీ అంతా కూడా మన ల్యాండ్కి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ సైడ్ ఉంది. ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇది. సో ఈ రోడ్లో ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చిన ఒక రోడ్ ఇది. సో ఈ రోడ్డు డిస్టెన్స్ ఎంత ఉంది, తర్వాత ఈ రోడ్డు కంటిన్యూగా మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఈ విలేజ్కి ఆనుకొని ఉన్న ల్యాండ్ అనమాట మనది. ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కార్లోకి వెళ్ళి కంప్లీట్ లొకేషన్ నుంచి ఎంత దూరం అవుతుంది అనేది చూసుకుందాము. అండ్ మనకి ఏమవుతుందంటే మనకి పక్కన ల్యాండ్కి కాలనీకి మధ్యలో రోడ్డు సపరేట్ చేసేసి ఇట్లా స్టోన్స్ పెట్టారనమాట. ఇప్పుడు మన కారు మన ల్యాండ్ దాకా ఎట్లయితే వెళ్ళామో ఇదంతా కూడా రోడ్డే అనమాట. సో ఈ సెకండ్ బిట్ దాకా ఇట్లా రోడ్డు తీసేసి ఇచ్చారు. ఇదంతా కూడా డాక్యుమెంట్లో ఉంది. ఇదైతే విలేజ్ రోడ్డే, ఎందుకంటే విలేజ్ కనిపిస్తూనే ఉంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా ఇది సీసీ రోడ్స్ కానీ బ్లాక్ టాప్ రోడ్స్ కానీ అయిపోతుంది అనమాట. చుట్టూ మంచి తోటలు, మంచి రెడ్ సాయిల్ ఉంది. సో ఒకసారి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, తర్వాత ఏమన్నా ఎంక్వైరీ కానీ ఏదన్నా ఉంటే నాకు ఒకసారి ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను,
దీనికి వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. అట్ ద సేమ్ టైం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్లో రీసెంట్గా మనము ఈ చిన్న చిన్న మామిడి తోటలే కాకుండా పెద్ద పెద్ద ల్యాండ్స్ కూడా డీల్ చేస్తున్నాము. హైదరాబాద్, సికింద్రాబాద్లో 20 acres, 30 acres, 50 acres అండ్ ఆల్సో 70 acres కూడా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన అంటే సపోజ్ ఎవరికైనా బిగ్ సైజ్ ల్యాండ్ కావాలనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు అవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనము ఫస్ట్ కీసర చూద్దాము, ఎందుకంటే కీసరకి చాలా దగ్గరలో అవుతుంది ఇది, బొమ్మల రామారంకి వాటికి. సో కీసర వచ్చేసి 20 kilometers అవుతుంది. అండ్ కీసర ఎగ్జిట్ అయితే 18 kilometers. అంటే ఇప్పుడు నేను కీసర ఎగ్జిట్ నుంచే వచ్చాను. కీసర ఎగ్జిట్ అయితే 18 kilometers అవుతుంది. అండ్ ఈసీఐఎల్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈసీఐఎల్ కూడా దగ్గరే అవుతుంది ఇక్కడ నుంచి, ఎందుకంటే అటు నుంచే వచ్చాను యాక్చువల్గా నేను. ఈసీఐఎల్ ఇప్పుడున్న ప్లేస్ నుంచి 31 kilometers చూపిస్తుంది ఈసీఐఎల్. అండ్ షామీర్పేట్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. షామీర్పేట్కి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది. షామీర్పేట్ ఇక్కడ నుంచి 33 kilometers అవుతుంది, 46 minutes. సో ఇవి మెయిన్ డిస్టెన్స్లు ఇక్కడ నుంచి. అండ్ ఇవి కాకుండా మిగతా డిస్టెన్స్లు ఏమన్నా కావాలన్నా లేకపోతే లొకేషన్ కావాలన్నా ఒకసారి నాకు వాట్సాప్లో పింక్ చేస్తే నేను మీకు రిమైనింగ్ అన్ని డిస్టెన్స్ డిఫరెంట్ మనకి ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఏదైతే ప్రాపర్టీస్ మనం డీల్ చేస్తున్నామో అన్నీ కూడా క్లియర్ టైటిల్ ఉన్నాయి మాత్రమే డీల్ చేస్తున్నాము. అండ్ రీజన్ ఫర్ సెల్లింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు ఒకసారి నాకు కాల్ చేసినప్పుడు నేను వీళ్ళు ఈ ప్రాపర్టీ ఎందుకు అమ్ముతున్నారో రీజన్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇటువంటి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వేరే మామిడి తోటలు కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్, చాలా ప్రాపర్టీస్ నా దగ్గర ఉన్నాయి, రాబోతున్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. అండ్ మీకు ఏదన్నా పర్టికులర్ ప్రాపర్టీ కావాలి, మీకు ఏదన్నా ఒక బడ్జెట్ ఉంది, పర్టికులర్ డైరెక్షన్లో కావాలనుకుంటే నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి. మీకు సూటబుల్గా ఉన్న ప్రాపర్టీస్ నేను మీకు డైరెక్ట్గా షేర్ చేస్తాను. సో ఇది ఈరోజుటి వీడియో. అండ్ ముఖ్యమైన విషయం, బిగ్ సైజు ప్రాపర్టీస్ చాలా ఉండటమే కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. సో మీకు ఏదన్నా కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నా నేను డీల్ చేస్తాను. అండ్ నా దగ్గర కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, వాటి కోసం కూడా మీరు నన్ను ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ చుట్టే కాకుండా విశాఖపట్నం కానీ లేకపోతే విజయవాడ కానీ లేదంటే తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా కూడా బిగ్ సైజు ప్రాపర్టీస్ మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు చెప్తే నేను అవి కూడా డీల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ బిగ్ సైజు ల్యాండ్స్ చాలామంది నాకు క్వైరీస్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా డీల్ చేస్తాను. సో మీకు అటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా మీరు నాకు చెప్పండి. సో ఇది ఈరోజుటి మామిడి తోట వీడియో. ఎవరికైనా కావాలి అనుకుంటే లొకేషన్ కానీ లేకపోతే ల్యాండ్ వైజ్ కానీ అన్నీ బాగున్నాయి, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇమ్మీడియట్లీ కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్. దిస్ ఈజ్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.